గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో డే 11లో చాప్టర్ 2లో డ్రమ్ డ్రమ్ బ్యాలెన్స్ అంటే ఎత్తు పల్లాల్లో మిషన్ పెట్టిన తర్వాత దాంట్లో మన ఈ సస్పెన్షన్ రాడ్లు ఏమైనా కానీ టెంపర్ అంటే దాంట్లో స్ప్రింగ్స్ ఉంటాయి కదండి, అవి ఏమన్నా టెంపర్ తగ్గినా లేదంటే డ్రమ్ము రుద్దుకుంటున్నా అంటే అవుటర్ డ్రమ్లో ఇన్నర్ డ్రమ్ రుద్దుతుంది అనుకోండి, అంటే బ్రాకెట్ కంప్లైంట్. ఆ బ్రాకెట్ కంప్లైంట్ ఉన్న తర్వాత మెకానిజంలో ఉండే బేరింగ్లు పోయి ఆ బేరింగ్ షేక్ ఉన్న ఇలాంటివి ఏదన్నా మన స్పిన్ రన్ అయ్యేటప్పుడు మనకి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది ఎక్కువగా. తర్వాత దాంతోపాటు ఏంటంటే ఈ బ్యాలెన్స్ అంటే వాల్ అనేది డ్రమ్ లోపల సమాంతరంగా లేకుండా ముందుకు కానీ అంటే ఎత్తు పల్లాలు ఉన్న వచ్చే ఎర్రర్ కోడ్స్, తర్వాత ఇలా మనం మెకానిజం బేరింగ్లు షేక్ ఉన్న వచ్చే ఎర్రర్ కోడ్స్, సస్పెన్షన్ రాడ్స్ ప్రాబ్లం ఉన్న ఇవన్నీ కూడా కొన్ని చిన్నవి ప్రాబ్లమ్స్ చైల్డ్ లాక్ కానీ తర్వాత మెకానిజం కంప్లైంట్ కానీ ఇలా ఈ చిన్నవన్నీ ఒకసారి మనం ఒక దాంట్లో ఈ చిన్నవన్నీ నేర్చుకుందామండి. మనం ఫస్ట్ డ్రమ్ అంటే ఫస్ట్ మనకి డ్రమ్ బ్యాలెన్స్ అనమాట. ఈ డ్రమ్ బ్యాలెన్స్ అనేది లోపల అంటే ఇన్నర్ డ్రమ్ము అవుటర్ డ్రమ్లో సమానంగా ఉండాలి, అంటే 4 పక్కల సమానంగా ఉండాలన్నమాట. అలా కాకుండా ఏదన్నా ఒక సైడ్కి ఉందనుకోండి, మనకి అది ఒక సైడ్కి ఉండి ఎర్ర రాలేదనుకోండి. అందుకని మీకు ఒక విషయం చెప్పా. ఏ విషయం? డోర్ స్విచ్ది డైరెక్ట్ చేస్తే వచ్చే ఇబ్బందులు అని చెప్పి చేయకూడదండి అని చెప్పాను. అయితే కామన్గా టెక్నీషియన్స్ ఏంటంటే చేసేస్తారు. అది టెక్నీషియన్గా మీకే ప్రాబ్లం ఉండదు, కానీ కస్టమర్కి అది ఒక ఇష్యూగా మారిద్దండి. ఇప్పుడు ఏంటంటే ఈ వాషింగ్ మిషన్లో ఇలాంటివి పర్లేదు, చాలా వరకు ఏదో పెద్ద సమస్యలు ఏమి రావు. కానీ ఏసీలో కానీ రెఫ్రిజరేటర్లో కానీ సరైన టెక్నీషియన్ సర్వీస్ ఇంజనీరు సరిగ్గా నేర్చుకుని ఉండకపోతే కస్టమర్కి ప్రాబ్లం ప్లస్ సర్వీస్ ఇంజనీర్ కూడా ప్రాబ్లం వచ్చింది అనమాట. ఎందుకంటే అవి గ్యాస్కి సంబంధించినవి కాబట్టి ప్రాపర్ నాలెడ్జ్ లేదనుకోండి, అవి ఒక్కోసారి బ్లాస్ట్ అవ్వడాలు. చాలా మందిని టీవీలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఆ ఫ్రిడ్జ్ పేరిపోయింది, ఆ డోర్ తీస్తే పేరిపోయి బ్లాస్ట్ అయిపోయి చచ్చిపోయారు, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మన ఊరికే న్యూస్లో చూసి వదిలేస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి సేఫ్టీ ఉండాలి, కస్టమర్కి కూడా సేఫ్టీ ఉండాలన్నమాట. ఎందుకంటే రెండు పక్కల బాగుంటేనే కదా మనం ఏదైనా. ఇప్పుడు మనం రాంగ్ చేయడం వల్ల కస్టమర్కి తెలియదు, ఎందుకంటే అప్పటికప్పుడు ఆ ప్రాబ్లం రాకపోవచ్చు. ఒక్కోసారి ఏసీలో అట్లా అప్పుడప్పుడే ప్రాబ్లం వస్తుంది. మనం కూడా 300 మంది చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బ్లాస్ట్ అయిపోయి కాలిపోయి. ఇలా ఇదేంటంటే ప్రాపర్ నాలెడ్జ్ నేర్చుకోకుండా ట్రయల్ రన్స్ అండి ఇవన్నీ. అలాంటి ట్రయల్ రన్స్ చేసి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు, అవతల కస్టమర్ కూడా రాత్రి పడుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది. ఇలా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. కొంతవరకు వాషింగ్ మిషన్లో ఏంటంటే అంత బ్లాస్ట్ అయిపోయి ఏముండవు, మా అయితే కాలిపోయి ఆగిపోద్ది రాంగ్ కనెక్షన్ ఇస్తే. ఈ డోర్ స్విచ్ డైరెక్ట్ చేస్తే కొన్నిటిలో అంటే ఆ మిషన్ ఆ బ్యాలెన్స్ బాగున్నంతసేపు ఓకే, మీరు డోర్ స్విచ్ డైరెక్ట్ చేశారు. ఆ డోర్ స్విచ్ డైరెక్ట్ చేయడం వల్ల ఏమవుద్ది, ఆ సస్పెన్షన్ రాడ్లు బాగున్నంతసేపు లేకపోతే డ్రమ్ రుద్దనంతసేపు ఓకే, నో ప్రాబ్లం. కానీ ఒకసారి కనుక ఈ బ్యాలెన్స్ తేడా వచ్చి ఒక్కోసారి ఏమవుతుందంటే అది ఆగదు. ఎందుకంటే ఎర్రర్ కోడ్ రానియకుండా మీరు అనేది ఏం చేస్తున్నారు, డైరెక్ట్ చేసేస్తున్నారు. ఇక ఎర్రర్ కోడ్ అనేది రాదు కదా, ఇక డైరెక్ట్గా ఇక అది రుద్దుతున్న బ్యాలెన్స్ సరిలేకపోయినా సౌండ్ వస్తూ అయినా అట్లా తిరిగేస్తూ ఉంటుంది. ఎందుకంటే కంపెనీ వాడు ఎందుకు ఇచ్చాడు, అది ఏదైనా ప్రాబ్లం వస్తే సేఫ్టీ పర్పస్ ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం, ఏముంది అది తెలియక అంటే పూర్తిగా దాని గురించి నాలెడ్జ్ అవగాహన లేక డైరెక్ట్ చేసి పడేసేస్తున్నాం. ఎందుకంటే ఎవరో ఆ టెక్నీషియన్ అలా ఇలా డి అని ఎర్రర్ వస్తుంది, ఏం చేయమంటావు అంటే ఏముంది అక్కడ స్విచ్ ఉంటుంది డైరెక్ట్ చేసి పడే అని చెప్తూ ఉంటారు. ఇదేంటంటే సరైన ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయండి. మీరు వాషింగ్ మిషన్లో ట్రైల్స్ ఏదో ఒకటి అలా వేసినా రెఫ్రిజరేటర్లో ఏసీలో మాత్రం దయచేసి వేయొద్దండి. ఇప్పుడు వచ్చే గ్యాసులు చాలా ప్రమాదకరమైనవి. ఇప్పుడు 410, 404, 32 ఇలాంటివన్నీ ఫ్లేమబుల్ అంటే బ్యూటెన్ మిక్స్డ్ అనమాట, ఫ్లేమబుల్ గ్యాసులు అనమాట ఇవన్నీ. వీటితో మీరు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఇదివరకు పాతకాలంలో ఈ R12 ఇలాంటివి ఉండే 290. ఇప్పుడు ఈ 290 + 600 గ్యాసులు
134 ఉండేది, 134 ఈ అంత మీరు కొద్దిగా అటు ఇటుగా చేసినా కానీ అంత ఇబ్బంది కలిగించదు. అదే కనుక 600 ఉంది, ఆ బ్యూటెన్ అంటే ఫ్లేమబుల్ గ్యాస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరమైనవి అనమాట. మనం జాగ్రత్తగా లేకపోతే మనం ఇబ్బందులు కొని తెచ్చుకుంటాం, కస్టమర్కి కూడా ఇబ్బందులు. వాళ్ళకి తెలియదు కదా మీకు ఎంత నాలెడ్జ్ ఉందనేది. ఏదో రమ్మంటారు, మీరు బాగా చేశారని ఎప్పుడు తెలుస్తుంది? వాడు 10 మందికి చెప్పి ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తే మీకు ఒక 1000 కస్టమర్లు అయితే కానీ మీరు సూపర్ మ్యాన్. అది ఇది బాగా తెలుసుకోండి. అందుకే నాలెడ్జ్ లేకుండా, అందుకే నేను పదే పదే చెప్తూ ఉంటా, నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టికల్ చేయాలి, ఇలా చెప్తూ ఉంటా. ఎందుకంటే నా కోసం కాదు, మీ అందరి కోసమే ఇలా వాగుతూ చెప్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే ఎక్కడ ఇది దెబ్బతింటారని. మామూలుగా ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి ప్రాక్టికల్స్ టెక్నీషియన్స్ ఎంతోమందిని చూశాను, ఎంతోమంది ఇక్కడ రాకుండా ఇబ్బందులు పడిన వాళ్ళని. అంటే ఎక్కడో చాటండి. ఇప్పుడు అసలు మన ఇన్స్టిట్యూట్లో అసలు నేను ఏంటంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్లో అసలు ఎవరిని కూడా జాయిన్ అవ్వమని కూడా చెప్పను. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఇది పెద్ద చాలా కష్టమైంది అనమాట. ఎందుకంటే దాదాపు 6 నెలలు వెయిటింగ్ పీరియడ్ టైం. ఇక్కడ అంత వెయిట్ చేయాలి. ఇక్కడ జాయిన్ అవ్వాలంటే ఇది ఈజీగా దొరికేది కాదనమాట అవకాశం. అందుకే నేను ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడే నేర్చుకోమని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ జాయిన్ అవ్వడం చాలా కష్టతరమైన విషయం. అంటే ఒక్కోసారి లక్కుపోండి, ఎవరన్నా అంటే స్కిప్ అయిన వాళ్ళలో ఈజీగా మీరు ఇది అవ్వడానికి ఈజీగా వచ్చేస్తారు. ఒకళ్ళు అదృష్టం అది, అంతే. ఒకళ్ళు 6 నెలలు వెయిట్ చేసినా కూడా ఆ అవకాశం దొరక చేస్తూ వెయిట్ చేసి ఒంట్లో ఉన్న ఓపిక అయిపోద్ది. ఇంకా అన్నాడు బాబు అని. కాకపోతే ఏంటంటే అయిపోయి మళ్ళీ హైదరాబాద్ అటు ఇటు వెళ్ళి నేర్చుకుని కూడా వాళ్ళు మళ్ళీ అక్కడ సరిగ్గా ప్రాక్టికల్స్ లేవని మళ్ళీ పాపం అక్కడ డబ్బులు పోగొట్టుకుని మళ్ళీ ఇదే బెటర్ అని వెయిట్ చేసి వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది అనమాట. మన దాంట్లో ఏంటంటే సంవత్సరానికి ఏ సబ్జెక్ట్కి అయినా 100 అప్లికేషన్లే తీసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి బ్రాంచ్లో కూడా 3 to 5 నెంబర్సే అనమాట. దానివల్ల లేట్ అయిపోద్ది. ఎందుకంటే 3 నుంచి 5 లోపే ఉంటారు ఏ బ్రాంచ్లో అయినా, అంతకు మించి ఉండరు. దేనివల్ల అంటే ఆ వచ్చిన వాళ్ళు పూర్తిగా న్యాయం జరగాలని. ఎందుకంటే ఒక్కడు వచ్చినా సరే ఇక్కడి నుంచి ఎంత బాగా డల్ పర్సన్ అయినా వెళ్ళి పర్ఫెక్ట్గా వర్క్ చేసుకోవాలనేది మన చైర్మన్ గారి ఆశయం అనమాట. ఎందుకంటే ఏదో ఊరికే నామకాగా, ఎందుకంటే నామకాగా నేర్పితే ఏమీ రాదు, ఏదో ఊరికే మళ్ళీ గాల్లో దీపం లాంటిది అయిపోయింది. అందుకే ప్రాపర్ నాలెడ్జ్తో పర్ఫెక్ట్గా అసలు ఇక్కడ నేర్చుకున్న వ్యక్తి ఇంకో చాటుకి వెళ్ళకూడదు, ఇంకో చాటుకి వెళ్ళి మళ్ళీ నేర్చుకోవాల్సిన అవసరం రాకూడదు. ఆయన డైరెక్ట్గా వర్క్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి, అంతే. అలా అందుకనే ఇక్కడ ఇంత లేట్ పట్టే కారణం అనమాట. ఎందుకంటే మామూలుగా వీళ్ళు కూడా ఏంటి ఒక 10 మంది 15 మందిని మళ్ళేసేయచ్చు, డబ్బులే కావాలనుకుంటే అలా మళ్ళేయచ్చు. కానీ ఇక్కడ డబ్బులతో ఇక్కడ డబ్బులే అవ్వాలని అడగవు. యాక్చువల్గా మీరు ఇచ్చే డబ్బుల్లో కూడా కొంత % మీకే ఖర్చు పెడతారు. ఎందుకు అంటే ప్రాక్టికల్స్కి మీరు పూర్తిగా నేర్చుకునే వరకు అవి ఎన్ని పాడైపోయినా వెల్డింగ్ రాడ్ల దగ్గర నుంచి గ్యాస్ గా నుంచి దేనికి కూడా లెక్క చేసే ప్రసక్తే ఉండదు. అందుకని ఇక్కడ మీరు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఉండే ఇన్స్టిట్యూట్లు ఇప్పుడు 9 బ్రాంచ్లు కూడా ఎప్పుడు నష్టాల్లోనే నడుస్తాయి. ఎందుకంటే ఒక బ్యాచ్ 15 రోజుల బ్యాచ్ ఇక్కడ నుంచి వెళ్తే వాళ్ళు 3-5 ఉన్నారనుకోండి, వాళ్ళు కట్టే డబ్బులకి వీళ్ళు ఇంకో 5,000 10,000 ఎక్స్ట్రా లాస్ అనమాట. అంటే ఒక నెల రోజుల్లో ఒక 10,000 20,000 లాస్ వచ్చేస్తుంది వీళ్ళకి. అలా ఒక్కో బ్రాంచ్ మీద ఇయర్కి వచ్చేపాటికి దాదాపు 1,50,000 లాస్లో నడుస్తాయి అనమాట. అయితే ఇవి ఎలా కవర్ చేస్తారు ఏంటి అనేది దానికంతా వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. అంటే ఇక్కడ వచ్చే లాస్ని వేరే దాంట్లో కవర్ చేస్తారు. అవన్నీ కూడా అదంతా వేరే అండి, ఇవన్నీ మనకు అనవసరం. సరే, అయితే ఇప్పుడు డ్రమ్ బ్యాలెన్స్ అనేది సరిగ్గా లేకపోవడానికి మెయిన్ కారణం ఏమేమి కారణాలు ఉంటాయి? ఫస్ట్ డ్రమ్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడానికి ఫ్లోర్. ఈ ఫ్లోర్ అంటే అప్ అండ్ డౌన్స్ అనమాట. ఫ్లోర్ అప్ అండ్ డౌన్. ఇది కనుక ఫ్లోర్ అనేది అప్ అండ్ డౌన్ ఉందనుకోండి, ఆ ప్రాపర్గా డ్రమ్ అనేది కరెక్ట్గా ఉండదన్నమాట. అది ఎటో సైడ్ అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల ఏదో సైడ్కి వాల్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే సస్పెన్షన్ రాడ్లు పాడైపోతాయి అనమాట. అంటే వెయిట్ అంతా కూడా వన్ సైడ్ పడిపోద్ది. ఆ పడిపోవడం వల్ల ఆ సస్పెన్షన్ రాడ్లు అనేవి పాడైపోతాయి. సస్పెన్షన్ రాడ్స్ ఈ సస్పెన్షన్ రాడ్లు అనేవి దెబ్బతినిపోతాయి అనమాట. ఈ పాడైపోవడం వల్ల సస్పెన్షన్ రాడ్లు వీటిలో కొంతమంది షార్ప్ జార్స్ అని కూడా అంటారండి. కాకపోతే ఏంటంటే వీటిని సస్పెన్షన్ రాడ్లు అంటారు, కొంతమంది స్ప్రింగ్లు అంటారు, ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. యాక్చువల్గా సస్పెన్షన్ రాడ్స్ అనమాట.
ఈ సస్పెన్షన్ రాడ్లు అనేవి ఆ వెయిట్ అంతా వన్ సైడ్ పడిపోయి అటు మెల్లగా కొద్దిగా ఆ స్ప్రింగ్ టెంపర్ తగ్గిపోగానే ఇక అటు సైడ్ రుద్దడం మొదలు పెడుతుంది అనమాట. ఇది రెండో కంప్లైంట్ అండి. ఫస్ట్ కంప్లైంట్ ఫ్లోర్ అప్ అండ్ డౌన్స్ ఉండడం. రెండోది ఏంటంటే సస్పెన్షన్ రాడ్లు వీక్ అయిపోవడం. అది తర్వాత మూడో కంప్లైంట్ మెకానిజం అనమాట. మెకానిజం ఈ మెకానిజం అండి. ఈ మెకానిజంలో బేరింగ్లు అనేవి పాడైనవి అనుకోండి, బేరింగ్లు ఏమన్నా షేక్ ఉంటే ఆ అవుటర్ డ్రమ్ని రుద్దడం వల్ల కూడా దాంట్లో షేక్ వచ్చి ఈ సస్పెన్షన్ రాడ్ల మీద పడిద్ది అనమాట. పడి అది మనకి ఎర్రర్ కోడ్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇవి మనకి ఏంటంటే ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఈ ఫ్లోర్ సరిగ్గా లేకపోవడం, సస్పెన్షన్ రాడ్స్ ఆ స్ప్రింగ్ టెంపర్ తగ్గిపోవడం, తర్వాత మెకానిజంలో మనకి ఆ బేరింగ్లు ఇది అవ్వకపోవడం. తర్వాత ఫోర్త్ది డ్రమ్ము బ్రాకెట్ అనమాట. డ్రమ్ము బ్రాకెట్ అంటే డ్రమ్ముకి ఉండే బేస్మెంట్ అనమాట. అంటే ఈ మెకానిజానికి ఈ డ్రమ్కి కలిపేది ఒకటి ఉంటుంది, డ్రమ్ము బ్రాకెట్. మామూలుగా ఫ్రంట్ లోడ్లో అయితే దాన్ని స్పైడర్ అంటారు. అంటే మామూలుగా ఈ టాప్ లోడ్లో డ్రమ్ము బ్రాకెట్ అంటారండి. ఈ డ్రమ్ము బ్రాకెట్ మెకానిజంలో లూజ్ అయిపోవడం వల్ల కూడా కరెక్ట్గా ఆ సిట్టింగ్ అనేది అరిగిపోవడం. వల్ల కూడా డ్రమ్ అనేది మనకి ఈ సైడ్లో రుద్దుకోవడం ఇలాంటివి జరుగుతాయి. దాంతోపాటు ఈ డ్రమ్ బ్రాకెట్తో పాటు మనకి చెక్ నట్ అనమాట. డ్రమ్ము చెక్ నట్. ఈ చెక్ నట్ ఇరిగిపోవడం అంటే కట్ అయిపోతూ ఉంటాయి ఒకసారి. అదేంటంటే బీడ్ మెటల్తో తయారు చేస్తారనమాట. దాంట్లో మిక్స్ అంటే బీడ్ మిక్స్ ఉంటుంది, దాంతో తయారు చేస్తారు. ఈ డ్రమ్ చెక్ నట్ పాడైపోవడం వల్ల కూడా మనకి ఈ డ్రమ్ అనేది సైడ్ రుద్దడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంతవరకు మనకి మెయిన్ రుద్దుకునే ఈ రుద్దడం, సైడ్ అటు ఇటు బెండ్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయండి. ఇప్పుడు వీటిలో వచ్చే ఎర్రర్ కోడ్స్ చూద్దాం. ఇప్పుడు వీటిలో ఈ ప్రాబ్లం వల్ల మనకి వచ్చే ఎర్రర్ కోడ్స్ ఏమేమి వస్తాయి? ఎర్రర్ కోడ్స్ మెయిన్ ఇంపార్టెంట్గా వీటిలో మనకి ఎక్కువగా అంటే ఎర్రర్ కోడ్స్ రావడానికి ఇవన్నీ కూడా కారణాలు అయి ఉంటాయి అన్నమాట. వీటిలో మనకి ఫస్ట్ ఎర్రర్ కోడ్ ఈ అప్ అండ్ డౌన్స్ సరిలేకపోవడం, ఈ సస్పెన్షన్ రాడ్లు ప్రాబ్లం ఉండడం, వీటి వల్ల మెయిన్ యూఈ అనేది ఎక్కువగా పడుతుందండి. యూఈ అనే ఎర్రర్ కోడ్ పడిద్ది అన్నమాట. అలాగే యూఈ అంటే అన్బ్యాలెన్స్ ఎర్రర్ అన్నమాట. తర్వాత మనకి యూబి అనే ఎర్రర్ కోడ్ కూడా పడుతుంది అనమాట. ఇది కూడా బ్యాలెన్స్ సరిగ్గా రాకపోవడం వల్ల పడుతుంది అనమాట. అంటే సస్పెన్షన్ రాడ్లు పోవడం, బ్యాలెన్స్ సరిగ్గా రాక అంటే డ్రమ్ అనేది పర్ఫెక్ట్గా లోపల మనం లేకపోవడం వల్ల ఈ ఎర్రర్ కూడా పడిద్ది అనమాట. అలాగే నెక్స్ట్ డీసీ ఈ ఎర్రర్ కూడా డ్రమ్ము బ్యాలెన్స్ అనమాట. డ్రమ్ము బ్యాలెన్స్ కరెక్ట్గా లేకపోతే ఈ డీసీ అనే ఎర్రర్ కూడా పడతాయి అన్నమాట. మెయిన్ ఎక్కువగా ఈ ఎర్రర్ కోడ్స్ అయితే పడతాయండి. అలాగే వీటితో పాటు చిన్న చిన్న ఎర్రర్ కోడ్లు నేర్చుకున్నాం మనకి. అంటే చిన్న ఎర్రర్ కోడ్లు అంటే ఇది చెప్పేస్తాను. చిన్న ఎర్రర్ కోడ్ అంటే మనకి సపోజ్ చైల్డ్ లాక్ ఉంది. ఎప్పుడన్నా చైల్డ్ లాక్ అనేది పడతా ఉంటుంది. చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి చైల్డ్ లాక్ ఎర్రర్ కోడ్ ఏంటంటే సిహెచ్ అనేది చైల్డ్ లాక్. ఎప్పుడైనా అంటే ఒకసారి పీసీబీలో కంప్లైంట్ ఉన్నా సరే ఈ చైల్డ్ లాక్ అనేది మనం తీస్తే పోదనమాట. అప్పుడు చైల్డ్ లాక్ ఓపెన్ అవ్వదు. ఒక్కోసారి చైల్డ్ లాక్ ఎర్రర్ మనం దాంట్లో ఎదర ప్రోగ్రాంలో చైల్డ్ లాక్ తీసేస్తాం. ఎందుకంటే కస్టమర్కే తెలుస్తుంది అది. వాళ్ళు దాన్ని చైల్డ్ లాక్ తీసేద్దామంటే ఒకసారి పోకుండా మనకు ఆగిపోద్ది, ప్రాసెస్ అనేది నడవదు. అలాంటప్పుడు బోర్డులో కంప్లైంట్ అండి, బోర్డుని రిపేర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మెకానిజం కంప్లైంట్. అంటే మెకానిజంలో బేరింగ్లు లేకపోతే మెకానిజంలో కూడా ఒక్కోసారి మెకానిజంలో పట్టేయడం కానీ ఈ మెకానిజంలో పట్టేయడం
ఈ మెకానిజం పట్టేయడం అలాంటి కంప్లైంట్లు అంటే ఒక్కోసారి ఏంటంటే మెకానిజం పట్టేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు E6 అనే ఎర్రర్ ఒకటి వస్తుందండి. అది మెకానిజం కంప్లైంట్ కానీ లేకపోతే పీసీబీలో ఉన్న ఒక్కోసారి E6 అనేది పడిద్ది అనమాట. తర్వాత నెక్స్ట్ ఈ డిటర్జెంట్ అంటే డిటర్జెంట్ పౌడర్ సంబంధించి ఒక ఎర్రర్ వస్తుంది. ఈ డిటర్జెంట్ సంబంధించి వచ్చేది ఎస్యూడి అని పడుతుందండి. ఇది పడినప్పుడు ఏంటంటే మనం అసలు సోప్ బాక్స్ కాడి నుంచి లోపల ఏమైనా గమ్ములా పట్టేయడం అలాంటివి జరిగితే మనకి ఈ ఎర్రర్ అనేది చూపిస్తుంది అనమాట. చైల్డ్ లాక్కి సిఈ అండి, ఇది మర్చిపోయాను. చైల్డ్ లాక్ సిఈ అని పడుతుంది. ఇలా ఈ డిటర్జెంట్ కి సంబంధించి ఎస్యూడి అని పడుతుందండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండి. ఇవన్నీ జస్ట్ రాసుకుంటే మనకి ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఇది చూసుకునే టక్మంట మనం ఏమైనా మర్చిపోయినా పాకెట్ బుక్లో రాసుకుంటే గుర్తుంటాయి అన్నమాట. అది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.